నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ పునరుజ్జీవం అభివృద్ధి ప్రాజెక్టులో ముందడుగు. ఏడీబీ నుంచి రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం 40.9 అడుగులకు చేరిన నీటి మట్టం. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల. ఇంజనీర్లకు ఇంధనం నిలిచిపోవడం వల్లే ప్రమాదమని వెల్లడి. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు కేంద్రం ప్రయత్నాలు. పార్లమెంటులో తీర్మానం కోసం ఎంపీల సంతకాలు సేకరణ. కన్నుమూసి తెరిసేలోగా నెట్ఫ్లిక్స్ కంటెంట్ మొత్తం డౌన్లోడ్. స్పీడ్ ఇంటర్నెట్ అభివృద్ధిలో జపాన్ సరికొత్త రికార్డు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ అభివృద్ధి పునరుజ్జీవనానికి నిధుల సమస్య త్వరలోనే తొలగిపోనుంది. అందుకు కావలసిన రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ లేఖ రాసింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు కావలసిన 4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సిఫార్సు చేసింది. గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొర్రీలు వేసిన ఆర్థిక వ్యవహారాల శాఖ ఇప్పుడు ఏడీబీ నుంచి తీసుకోవడానికి అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపినట్లుగా తెలిసింది. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి డిపిఆర్ తయారీ బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించడంతో పాటు అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిపై గత ఆగస్టులో చర్చించిన ఆర్థిక వ్యవహారాల శాఖ సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే డిపిఆర్, ప్రైవేటు పెట్టుబడులు వంటి అంశాలపై కొన్ని కొర్రీలు వేసింది. వాటికి మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు సమాధానమిచ్చిన తర్వాత మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మూసీ పునరుజ్జీవంలో ప్రధానమైన మురుగునీరు నదిలోకి రాకుండా చూడడం, వరద నీటి నియంత్రణ, వంతెనల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు 4100 కోట్లతో మళ్లీ సవరించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపారు. మూసీ పునరుజ్జీవం 55 కిలోమీటర్ల మేర దూరం చేయాల్సి ఉండగా రెండు వైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో ఒక్కోవైపు 18 కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్, వంతెనల నిర్మాణం, ఇతర పనుల్ని ప్రతిపాదించినట్లు తెలిసింది. రెండు వైపులా కలిపి 36 కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్ ఉద్దేశం మురుగు మూసీలోకి చేరకుండా చూడటమేనని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ప్రతిపాదనకు ఇటీవల ఆర్థిక వ్యవహారాల శాఖ కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు తెలిసింది. రుణాన్ని ఏడీబీ నుంచి తీసుకోవాలని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మూసీ పునరుజ్జీవానికి బాపుఘాట్ వద్ద 250 ఎకరాలకు పైగా రక్షణ శాఖకు చెందిన భూములు కావలసి ఉంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం తదితర అంశాలపై ఇప్పటికే చర్చ జరిగింది. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలు కేంద్ర మంత్రి అధికారుల్ని కలిసి విజ్ఞప్తి చేసినా కొలిక్కి రాలేదు. బాపుఘాట్ వద్ద నుంచి ఎగువకు మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టాలంటే రక్షణ శాఖకు చెందిన 45 ఎకరాల భూమి అవసరం కాగా అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేవలం ఏడాదిన్నరలో 50,000 కోట్లకి పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు. 2024-25లో 66,000 కోట్ల విలువైన లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను రాష్ట్రం ఎగుమతి చేసిందని, ప్రపంచానికి కావలసిన 1/3 వంతు వ్యాక్సిన్లు అందిస్తూ హైదరాబాద్ వ్యాక్సిన్ రాజధానిగా ప్రసిద్ధి చెందిందని వివరించారు. దేశంలో అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి మేడ్ ఇన్ తెలంగాణ స్టెంట్లు యుఎస్, జపాన్తో సహా 89 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వివరించారు. లైఫ్ సైన్సెస్లో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 5 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వం అందుకోసం 1,00,000 కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్తో ఆర్డినెన్స్ తీసుకురావడంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. అదే చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల పోరాట ఫలితంగా చెప్పుకొచ్చారు. బీజేపీ ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% ఆర్డినెన్స్ కు మంత్రివర్గం నిర్ణయించడం బీసీల పోరాట విజయమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కృష్ణయ్య తెలిపారు. గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడే జీవో జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఉండేవన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. కేసీఆర్ 2018లో బీసీల రిజర్వేషన్ను 34% నుంచి 22% తగ్గించారని ధ్వజమెత్తారు. బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధితో కాంగ్రెస్ ఉందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 20% బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబుల్ అంటే 22% రిజర్వేషన్ పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. జిస్కి జితనీ ఆబాదీ ఉస్కే ఉత్నీ హిస్సేదారీ. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ టైం క్యాస్ట్ సర్వే చేపించిన తర్వాత తెలంగాణలో బీసీ యొక్క సర్వే ముందుకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్తో ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టడంతో ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తారు. నేనేమంటున్నాను, ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవసరం ఏముంది? 4 నెలలు ఉన్నది. మీరు అసెంబ్లీ సెషన్ పిలిచేది ఉంటే మీరు ఎందుకు పిలవట్లేదు? అసెంబ్లీ సెషన్ ఈ అసెంబ్లీ సెషన్ పిలిచి దీంట్లో ఉన్నటువంటి ఒక చట్టపరమైన చిక్కులు ఏదో ఉన్నాయో దాన్ని మనం చేసుకుంటుంటే కదా. మీరు స్పెషల్ సెషన్ పిలవకుండా 4 నెలలు హైకోర్టు చెప్పేదాకా దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? హైకోర్టు ఈరోజు మీకు చివాట్లు పెట్టింది కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. లేకుంటే మీరు ఇది కూడా ఈ ఎన్నికలు కూడా పెట్టేది కాదు. ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చేది కాదు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గం ఏకం కావాలన్నారు. ఈ నెల 15న ఇందిరా పార్కు దగ్గర 10,000 బీసీ బిడ్డలతో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలు అగ్రసేన్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకంటే వచ్చిన 6 నెలల లోపలనే 42% రిజర్వేషన్ మేము అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 19 నెలలైనా కూడా ఈ బిల్లు చట్టబద్ధం కాకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక దిక్కు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఉభయ సభలో తీర్మానం చేసి రాష్ట్రపతికి ఈ బిల్లు పంపించిన తర్వాత ఆ బిల్లు మీద పరిశీలి చేయకుండా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా రాష్ట్రపతిని కలవకుండా అఖిలపక్ష సమావేశాన్ని కలవకుండా ఇవాళ మళ్ళీ కొత్త నాటకం తెరలేపుతూ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని నేతలకు భారాస నాయకత్వం సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలకి పార్టీ శ్రేణులను సన్నద్దం చేయాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా క్రియాశీలకంగా ఉన్న నేతలను గుర్తించి అందరినీ కలుపుకొని పోవాలని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్, హరీష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపాలన్నారు. కొన్ని చోట్ల నేతలు పార్టీని వీడినా కేడర్ బలంగా ఉందని, అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని నిర్దేశం చేశారు. బీసీలను మోసం చేసేందుకు ఆర్డినెన్స్ అని కాంగ్రెస్ కొత్త నాటకం చేస్తోందని, పార్టీ సీనియర్ నేతలు వివరించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రపతి వద్ద బిల్లు ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా ఆర్డినెన్స్ జారీ చేస్తామనడం వెనక ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినట్లుగా బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించేలా పార్టీ తరపున అసెంబ్లీలో, బయట బలంగా వాదన వినిపించినట్లు కేటీఆర్, హరీష్ తెలిపారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో కలకలం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం మరొకరు మరణించటంతో ఆ సంఖ్య 8కి చేరింది. వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురైన మరో 6గురిని గాంధీకి, ఒకరిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 51 నుంచి 57కు పెరిగింది. ఈ ఘటనపై కూకట్పల్లి కేపీహెచ్పీ బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఘటనకు కారకులు బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మరో 4 అధికారులపై విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రానికి చెందిన కొందరు ఏపీ, మహారాష్ట్రలో ఫార్మా కంపెనీలను అద్దెకు తీసుకుని అల్ఫాజోలం తయారు చేసి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకి చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. నగరంలోని కల్లు దుకాణాలకు ఆ ముఠానే మత్తు పదార్థం చేరవేస్తున్నట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. 1 కిలో ఆల్ఫాజోలంను 10 లక్షలకి కొందరు కల్లు దుకాణదారులు కొనుగోలు చేస్తున్నారు. 10 గ్రాముల ఆల్ఫాజోలంతో 100 పెట్టెల సీసాల కల్లు తయారు చేస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న చీకటి వ్యవహారం తెలిసినా నెలవారీ వాటాలతో యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు దందా సాగుతున్నట్లు తెలిసినా చర్యలు తీసుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుకుమార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, జీవన్ కిరణ్, ఫయాజ్ తదితరుల ప్రమేయంపై విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా మరికొందరిపై శాఖాపర చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 6 నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కల్తీ కల్లు సేవించిన ఘటనలో శుక్రవారం మరో వ్యక్తి చనిపోయాడు. కూకట్పల్లి పరిధి సాయి చరణ్ కాలనీకి చెందిన 70 ఏళ్ల చాకలి పెద్ద గంగారాం ఈ నెల 8న కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి ఇంటికెళ్లాడు. మరుసటి రోజు తల తిరుగుతుందని కుటుంబ సభ్యులకి చెప్పగా కొండాపూర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మృతుడి మనవడు అరుణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ కల్లు తాగి గురువారం అర్ధరాత్రి నుంచి విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైన 5గురు నిన్న ఉదయం కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ లో హైదర్ నగర్ కు చెందిన శంకరయ్య అనే వ్యక్తి చేరాడు. చికిత్స పొందుతున్న శంషీగూడకు చెందిన రవి ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జ్ చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న మరో 34 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని గంగారాం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. యాక్చువల్గా కళ్ళు తాగింది మంగళవారం మధ్యాహ్నం అండ్ మంగళవారం డే అంతా కొంచెం యావరేజ్గానే అంటే నార్మల్గానే ఉన్నాడు. లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. లోకల్ హాస్పిటల్లో కరెక్ట్ రెస్పాన్స్ లేక ఇంకా కొంచెం హెవీ అయిపోవడం వల్ల తర్వాత లోకల్ హాస్పిటల్ వాళ్ళు గాంధీని రికమెండ్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. అంటే ఎగ్జాక్ట్లీ వెడ్నెస్డే మార్నింగ్ వచ్చినాం. మా తాతయ్య రెగ్యులర్గానే తాగేవాడు కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ఇదే లాస్ట్ టైం. అలాంటిది మర్చిపోవడం గతంగిన అలా 1 డే కింద తాగుకుంటే అందువల్ల మేము బి ఏమనుకుంటుంది నార్మల్గానే వెళ్ళి తాగేసి వచ్చేవాళ్ళు కాబట్టి మేము బి ఏం లైట్ తీసుకున్నాం కదా. దాన్ని పూర్తిగా మానేసిన పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు జనాలు బానిస అయిపోయారు కాబట్టి దీనివల్ల ఏమైనా క్రిటికల్గా వాళ్ళే ఆలోచించేదైనా చర్యలు తీసుకుని కోరుతున్నాం. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. నిమ్స్, గాంధీ వైద్యులు ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మంత్రికి వివరించారు. కల్తీ కల్లుకు బలైన స్వరూప కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. కాంగ్రెస్ నేతలే కల్లు కాంపౌండ్స్ ను నడిపిస్తూ ఉండటంతో వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కల్తీ కల్లు ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు సిపిఎం నిరసన చేపట్టింది. దోషులపై కఠిన చర్యలు కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో టేక్రియాల్ బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై భారీ దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ లోడ్తో వెళ్తున్న లారీని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి ఖర్చీఫ్లు ధరించి అడ్డుకున్నారు. డ్రైవర్ను బెదిరించి లారీలో ఉన్న 10 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. అనంతరం లారీ డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో కారును వెంబడించి కారులోని వ్యక్తులపై దుండగులు దాడి చేసి ల్యాప్టాప్, నగదు ఎత్తుకెళ్లారు. నిత్యం వాహనాలు వెళ్లే రహదారిపై దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచాలంటూ స్థానికులు కోరుతున్నారు. లో మొత్తం 18,78,00,000 విలువ చేసే 8,500 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు తెలిపారు. మిల్లు యజమానులపై కేసులు నమోదు చేశామని అధికారులు పేర్కొన్నారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక లారీ ఇక్కడ శ్రీరాంపూర్ దగ్గర ప్యాడీతోటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని తెలియగానే దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేయడం, పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఒక 4 లారీలు కూడా అది కూడా ప్యాడీతో షిఫ్ట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకురావడం, వాటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు ఈ మన ఏఎంసీ సుల్తానాబాద్ పెట్టడం జరిగింది. తదుపరి చర్యల కోసం మా పై అధికారులకు విన్నవించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మార్చేరి నుంచి వచ్చిన మృతదేహం మారిపోవడంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో అంతిమ సంస్కారాలు ఆగిపోయాయి. గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి ఈ నెల 9న ప్రమాదవశాత్తు గాయపడగా చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు వేరొక మృతదేహం అప్పగించారు. దీంతో దహన సంస్కారాలు ఆగిపోయాయి. మార్చిరిలోనే మృతదేహం మారిందని మృతుని బంధువులు తెలిపారు. దీంతో సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటలకు గోదావరి నీటిమట్టం 40.9 అడుగులకు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో పాటు భద్రాచలానికి దిగువన ఉన్న శబరి నది ఉధృతి వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద వల్ల ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. వరద నీరు పెరగడంతో సీతావాగు వద్ద నారాచీరల ప్రాంతం సీతమ్మ వారి విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. దిగువ ప్రాంతాలైన కూనవరం, విఆర్పురం, చిత్తూరు మండలాల్లో శబరి నది ప్రవహిస్తుండటంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్లే వాహనాలను సైతం నిలిపివేయగా మళ్లీ వరద తగ్గే వరకు పాపికొండల విహారయాత్రను ఆపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 172,236 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 168,535 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,163 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 202.96 టీఎంసీలకు చేరింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఏఏఐబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రమాదం జరగడానికి ముందు కాక్పిట్లో సెకండ్కు ఏం జరిగిందనే తమ నివేదికలో వెల్లడించింది. ప్రమాదం జరిగిన జూన్ 12 ఉదయం 11:17 గంటలకు ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ VT-ANB విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యింది. మధ్యాహ్నం 1:10 గంటలకు విమానాశ్రయంలోని బే 34 నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 1:25 గంటలకు టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది. 1 నిమిషం తర్వాత విమానం బే 34 నుంచి R4 టాక్సీ వే మార్గంలో 23వ రన్వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్ కు సిద్ధమైంది. మధ్యాహ్నం 1:32 గంటలకు విమానం
గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్కు మారింది. మధ్యాహ్నం 1:37 గంటలకు టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయింది. మధ్యాహ్నం 1:37 గంటలకు విమానం టేకాఫ్ ప్రారంభించింది. మధ్యాహ్నం 1:38 గంటలకు విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి. దీంతో లోహ విహంగం గాల్లోకి లేచింది. మధ్యాహ్నం 1:38 గంటలకు విమానం గరిష్ట వేగమైన 180 నాట్స్ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజన్ 1, ఇంజన్ 2కు చెందిన ఇంజన్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి. 1 సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజన్లు 2 టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరొక పైలట్ ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డులో ఉంది. తాను ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చారు. ఎయిర్పోర్టు పారామీటర్లో గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయింది. మధ్యాహ్నం 1:38 గంటలకు మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది. మధ్యాహ్నం 1:30:56 రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది. ఇంజన్ కంట్రోల్ స్విచ్లను కటాఫ్ నుంచి రన్కు మార్చినప్పుడు ప్రతి ఇంజన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజన్ కంట్రోల్ ఆటోమేటిక్గా రిలైట్ చేస్తుంది. అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. ఈ విమానంలో మొదటి ఇంజన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభించింది. కానీ రెండో ఇంజన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది. మధ్యాహ్నం 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే మేడే అనే సందేశాన్ని పంపించారు. మధ్యాహ్నం 1:39:11 డేటా రికార్డు ఆగిపోయింది. మధ్యాహ్నం 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాయి. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ కెహార్, జస్టిస్ డివై చంద్రచూడ్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమిలీ బిల్లులో లోటుపాట్లను ఎత్తి చూపడంతో సహా పరిష్కారాలను సూచించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఈసీకి ఈ బిల్లు విస్తృత అధికారులు కల్పించడంపై అభ్యంతరం పలికిన న్యాయ కోవిదులు బిల్లుపై రాజ్యాంగ విరుద్ధమన్న వాదనలు తోసిపుచ్చారు. బిల్లులోని సెక్షన్ 85A5 కింద అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ దాఖలు పరిచిన విస్తృత అధికారంపై జస్టిస్ కెహార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ చంద్రచూడ్లు కూడా అభ్యంతరాలు తెలిపారు. జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధం కాదని ఇరువురు మాజీ సీజేఐలు స్పష్టం చేశారు. శాసనసభకు ఎన్నికలు నిర్వహించడంలో పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి నిర్ణయం కీలకం కావాలని జస్టిస్ కెహార్ అన్నారు. అయితే అన్ని రకాల అభిప్రాయాలకు జేపీసీ స్వాగతం పలుకుతోందని కమిటీ చైర్మన్ పిపి చౌదరి పేర్కొన్నారు. కాలిపోయిన నోట్ల కట్టలు ఇంట్లో భారీగా బయటపడడంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆయన అభిశంసన కోసం పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. పలువురు లోక్సభ సభ్యుల సంతకాలను సర్కారు ఇప్పటికే సేకరించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు.